రైట్. తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన బతుకమ్మ సంబరాలు ఇవాళ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మొదలయ్యాయి. ఇక బతుకమ్మ ప్రారంభ వేడుకలకు చారిత్రాత్మక 1000 స్తంభాల గుడి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. పర్యాటక శాఖ, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అనసూయ ఇక బతుకమ్మ ఆరంభ వేడుకల్లో పాల్గొనబోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజాప్రభుత్వం ఈ ఉత్సవాలు మరింత వైభవంగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లను చేసింది. సకల జనులు, సబ్బండ వర్గాలు కలిసి ఏకత్వ స్ఫూర్తిని చాటేలా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు రూపొందించింది. చారిత్రాత్మక ప్రదేశాలు, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, వారసత్వ కట్టడాలు, పర్యాటక ప్రాంతాల్లో 9 రోజుల పాటు ఈ బతుకమ్మ ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహకాలు చేసిందని మంత్రి జూపల్లి పేర్కొన్నారు.
రైట్. ఇక ప్రకృతితో మమేకమైనటువంటి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల ఔన్నత్యాన్ని బతుకమ్మ పండుగ విశ్వవ్యాప్తంగా చాటుతోందని అన్నారు. తెలంగాణ ఆడబిడ్డలందరికీ ఈ సందర్భంగా బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి రమేష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి, పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రధానంగా ప్రజాప్రభుత్వం ఈసారి ప్రతిష్టాత్మకంగా తీసుకుంది బతుకమ్మ వేడుకలు. సో ఎలా నిర్వహించబోతుంది? అప్డేట్స్ ఏంటి? తెలంగాణ సాంప్రదాయంలో ప్రధానమైనటువంటి ప్రముఖమైనటువంటి అట్లాగే ఆ తెలంగాణకు మాత్రమే పరిమితమైనటువంటి ఏకైక పండుగ బతుకమ్మ రాజశేఖర్. ఈ పండుగకు సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు కూడా చేసింది. ఈ రోజు నుంచి ఎంగిలిపూల బతుకమ్మ నుంచి కూడా 9 రోజులు కూడా బతుకమ్మను వివిధ రూపాల్లో కూడా పూజించడం సాంప్రదాయంగా వస్తున్న నేపథ్యంలో ఈరోజు ప్రభుత్వం తరపున లాంఛనంగా కూడా బతుకమ్మ పండుగను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రముఖమైనటువంటి వరంగల్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి 1000 స్తంభాల గుడిలో ఈరోజు ఫస్ట్ పండుగ ఎంగిలిపూల బతుకమ్మను ప్రభుత్వం తరపున ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించి పర్యాటక శాఖ, సాంస్కృతిక శాఖతో పాటు అక్కడ దేవాదాయ శాఖ మంత్రి ముగ్గురు కూడా పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా పర్యాటక శాఖ సమన్వయంతో అట్లాగే సాంస్కృతిక శాఖ సమన్వయంతో కూడా బతుకమ్మ పండుగను అంగరంగ వైభవంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అయితే అన్ని ఏర్పాటు చేసింది. ఈరోజు జరిగేటువంటి మొదటి రోజు బతుకమ్మ పండుగలో దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖతో పాటు మంత్రులు సీతక్క అట్లాగే జూపల్లి కృష్ణారావు కూడా ఈరోజు వరంగల్ 1000 స్తంభాల గుడిలో జరిగేటువంటి బతుకమ్మ పండుగలో పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే తెలంగాణ బతుకమ్మకు సంబంధించి ప్రభుత్వం తరఫున చీరలు ఇచ్చే కార్యక్రమానికి కూడా ప్రభుత్వం చేపట్టింది. ఇప్పటికే అన్ని జిల్లాలకు కూడా ఈ బతుకమ్మ చీరలను పంపించడం జరిగింది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మంది మహిళలకు బతుకమ్మ చీరలు 2 చీరల చొప్పున ఇవ్వనున్నారు. మొత్తం 480 కోట్ల రూపాయలను కూడా ఈ బతుకమ్మ చీరల కోసమే ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇక ఈ రోజు నుంచి ఈ నెల 30వ తేదీ వరకు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇటు సాంస్కృతిక శాఖ సమన్వయంతో ఈ కార్యక్రమాలను బతుకమ్మకు సంబంధించి సంబరాలను నిర్వహించేందుకు కూడా సిద్ధమైంది. ఇక ఈరోజు 1000 స్తంభాల గుడిలో ఈరోజు ప్రారంభమవుతుండగా ఈ బతుకమ్మ సంబరాలు ఇక రేపు హైదరాబాద్ శిల్పారామంతో పాటు మహబూబ్ నగర్ జిల్లా పిల్లలమర్రి ప్రాంగణంలో కూడా బతుకమ్మ సంబరాలు 2వ రోజు నిర్వహిస్తారు. 3వ రోజు నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ అట్లాగే 5వ రోజు శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం భూపాలపల్లి జిల్లా అట్లాగే సిటీ సెంటర్ కరీంనగర్ జిల్లాలో కూడా బతుకమ్మ సంబరాలు ప్రభుత్వం తరపున నిర్వహిస్తారు. ఇక 25వ తేదీన గురువారం రోజుకు సంబంధించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అట్లాగే ఖమ్మం జిల్లాకు సంబంధించి భద్రాద్రి రామాలయం ఆలయంలో అట్లాగే జోగులాంబ ఆలంపూర్ ఏదైతే శక్తిపీఠం సందర్భంలో అక్కడ కూడా నిర్వహిస్తారు. అట్లాగే హైదరాబాద్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో కూడా బతుకమ్మ ఆర్ట్ క్యాంపుకు సంబంధించి 25వ తేదీ నుంచి 29వ తేదీ వరకు కూడా బతుకమ్మ పండుగకు సంబంధించినటువంటి ఆర్ట్ గ్యాలరీలు కూడా హైదరాబాద్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ప్రభుత్వం తరఫున నిర్వహిస్తున్నారు. ఇక 26వ తేదీన నిజామాబాద్ జిల్లాలో ఆలీసాగర్ రిజర్వాయర్ వద్ద అట్లాగే ఆదిలాబాద్ మెదక్ జిల్లాలో కూడా అదే రోజు నిర్వహించడం జరుగుతుంది. ఇక హైదరాబాద్ జిల్లా కేంద్రంలో నక్లెస్ రోడ్లో సైకిల్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఇక 27వ తేదీన నక్లెస్ రోడ్లో మహిళల బైక్ ర్యాలీ నిర్వహించడంతో పాటు ఐటీ కారిడార్లో బతుకమ్మ కార్నివాల్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు కూడా నిర్ణయించడం జరిగింది. ఇక 28వ తేదీన గిన్నిస్ బుక్ రికార్డు లక్ష్యంగా కూడా ఎల్బీ స్టేడియంలో 50 అడుగుల ఎత్తైనటువంటి బతుకమ్మని నిర్వహించడంతో పాటు 10,000 మందికి తగ్గకుండా మహిళలతో కూడా బతుకమ్మ పండుగను నిర్వహించి గిన్నిస్ బుక్ రికార్డు స్థాపించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక 29వ తేదీ పీపుల్ ప్లాజాలో సరస్ ఫెయిర్ను నిర్వహించడంతో పాటు రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ ఆధ్వర్యంలో కూడా రంగారెడ్డి అట్లాగే హైదరాబాద్ జిల్లాలకు సంబంధించి బతుకమ్మ పోటీలను నిర్వహించడం జరుగుతుంది. 30వ తేదీన ట్యాంక్ బండ్లో గ్రాండ్ ఫ్లోరల్ పెరేడ్ వింటేజ్ కార్ ర్యాలీ నిర్వహించడంతో పాటు బతుకమ్మ లైటింగ్ ఫ్లోర్స్తో పాటు సెక్రటేరియట్ పై కూడా 3D మ్యాప్ లేజర్ షోను కూడా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇక ముఖ్యంగా ప్రధానంగా చూస్తే కనుక బతుకమ్మ పండుగ తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి పండుగ. బతుకమ్మ తెలంగాణ సాంప్రదాయంలో కానీ వారసత్వంగా కూడా
వస్తున్న నేపథ్యంలో ఈ పండుగను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని ఈసారి ప్రభుత్వం అయితే ఎజెండాగా తీసుకుంది రాజశేఖర్. ఇందుకోసం ముఖ్యంగా ఏదైతే RGAI రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద కూడా బతుకమ్మకు సంబంధించి ఏదైతే ప్రదర్శన ఏర్పాట్లు చేయాలి. ఎవరైతే వివిధ దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా విదేశీ ప్రయాణికులు వస్తూ పోతూ ఉంటారు కాబట్టి అక్కడ బతుకమ్మ సాంప్రదాయాన్ని వివరించేలాగా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పడానికి సంబంధించి కార్యక్రమాలు తీసుకోవడం, అట్లాగే ఎగ్జిబిషన్ టైప్లో అక్కడ బతుకమ్మను ఏర్పాటు చేయడం. సేమ్ టైం ఏదైతే ఇండియన్ ఎయిర్లైన్స్ ఏవైతే కంపెనీలతో ఇప్పటికే చర్చించడం జరిగింది, వాళ్ళ రెగ్యులర్ మ్యాగజైన్స్ ఎయిర్లైన్స్కి సంబంధించినటువంటి రెగ్యులర్ మ్యాగజైన్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లో కూడా బతుకమ్మ వారసత్వానికి సంబంధించి సాంప్రదాయానికి సంబంధించి ఈ పండుగ విశిష్టకు సంబంధించినటువంటి అంశాలను కూడా ప్రింట్ చేసి మ్యాగజైన్లలో కూడా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం ఈసారి చేపట్టడం జరిగింది. తద్వారా వివిధ దేశాలకు సంబంధించినటువంటి విదేశీయులకు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా బతుకమ్మ పండుగను పరిచయం చేసేందుకు అదే స్థాయిలో ప్రపంచ స్థాయిలో తీసుకెళ్లడం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమాలన్నీ కూడా తెలంగాణ టూరిజాన్ని కూడా ఏదైతే ఎంకరేజ్ చేసే విధంగా కూడా ఉంటుంది. సేమ్ టైం ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి షెడ్యూల్ కూడా ఈ రోజు నుంచి 30వ తేదీ వరకు సుమారు 10 రోజుల పాటు వివిధ జిల్లా సెంటర్లకు సంబంధించి సుమారు అన్ని జిల్లాలకు కవర్ అయ్యే విధంగా కూడా ప్రభుత్వం ఒక షెడ్యూల్ని రూపొందించడం జరిగింది. సేమ్ టైం ఇక్కడ ప్రచార కార్యక్రమాల ద్వారా కూడా ఇంట్రెస్టెడ్ ఉన్నటువంటి ఔత్సాహికులు కానీ బతుకమ్మ పండుగ ట్రెడిషనల్ని చూడాలనుకునేటువంటి వివిధ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కానీ విదేశీయులు కూడా ఈ జిల్లాల్లో కూడా వెళ్ళి చూసేందుకు కూడా అవకాశం ఉంది. అదేవిధంగా గిన్నిస్ బుక్ రికార్డులో స్థానం సంపాదించడం ద్వారా కూడా తెలంగాణ బతుకమ్మ కూడా ఒక అంతర్జాతీయ స్థాయిలో చిరస్థాయిగా కీలకంగా కూడా నిలిచేటువంటి అవకాశం ఉంది రాజశేఖర్. మొత్తంగా ఈ ఏదైతే బతుకమ్మ పండుగకు సంబంధించి ప్రభుత్వం కట్టుదిట్టంగా ఒక ఏర్పాట్లను చేయడం జరిగింది. ట్రెడిషనల్ ఎక్కడ కూడా చెదిరిపోకుండా అదే సమయంలో అందరికీ తెలిసేలాగా ప్రపంచ స్థాయిలో తెలిసేలాగా గిన్నిస్ బుక్లో స్థానం సంపాదించేలాగా కూడా అన్ని రకాలైనటువంటి ప్రణాళికలు చేయడం. సేమ్ టైం మహిళలకు సంబంధించి తెలంగాణ బతుకమ్మ మహిళలకు సంబంధించి కూడా ఇప్పటికే చీరల పంపిణీ చేయడంతో పాటు అన్ని జిల్లాల్లో ప్రభుత్వ తరపున కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా కూడా పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలు జరిపేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రమేష్.